నీకున్ మ్రొక్కెద అత్యంత నియముమొప్ప భవ్య చారిత్ర పంకజ పద్రనేత్ర చిరశుభాకార నిత్యలక్ష్మీ సమేత అవ్యయానంద గోవింద హరిముకుంద. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడి యొక్క ఆరాధన. ఎన్ని జన్మములు ఎత్తినా, ఎన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా, ఎంత సమయము మనం జీవిస్తూ ఉన్నా, ప్రతి క్షణము మనకున్నటువంటి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఆ గోవిందుణ్ణి ఆరాధించడం. మానవ జన్మమును మనకు పరమాత్మ ఇచ్చినదే భగవత్ కైంకర్యం కొరకు అని సకల ఇతిహాస పురాణములన్నీ కూడా, వేదాంత తత్వమంతా కూడా మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి భగవత్ కైంకర్యం కొరకు భగవంతుడు మనకి శరీరాన్ని ఎంతో గొప్పగా అనుగ్రహించాడనేటువంటి విషయాన్ని మనం అవగతం చేసుకొని రెండు చేతులతో ఎంతో గొప్పగా భగవత్ కైంకర్యాన్ని మనం అందరం కూడా చెయ్యాలి అని పెద్దలు అంటున్నారు. అందుకే నీకున్ మ్రొక్కెద అత్యంత నియముమొప్ప. ఓ గోవింద, రెండు చేతులు ఇచ్చావు కదయ్యా నాకు. ఈ రెండు చేతుల్ని కూడా జోడించినటువంటి ఆ చేతులకి నా శిరస్సును కూడా కలిపి నీకున్ మ్రొక్కెద, నీకొక మొక్కు మొక్కుకుంటానయ్యా, శరణాగతి చేస్తాను. నీవు తప్ప ఇతఃపరం బెరుగన్నని చెప్పి ఎంతో గొప్పగా ఐకాంత బుద్ధితో నీకు శరణాగతి చేస్తానయ్యా, అది కూడా చాలా నియమనిష్టలతో చేస్తాను, నన్ను అనుగ్రహించు అని కోరుకోవాలి అంటున్నాం. నీకున్ మ్రొక్కెద అత్యంత నియముమొప్ప భవ్య చారిత్ర పంకజ పద్రనేత్ర. భవ్య చారిత్ర, భగవంతుడి యొక్క చరితమును ఒకసారి మనం వినే ప్రయత్నం చేస్తే మనకున్నటువంటి సకల పురాణములలో, ముఖ్యంగా భాగవత పురాణంలో భగవంతుడి యొక్క భక్తులు ఎలా ఆయన్ని ఆశ్రయించి ముక్తిని పొందారో ఈ కథలన్నింటినీ కూడా ఒకసారి వింటే భగవంతుడి యొక్క చరితమేమిటో మనకు అర్థమవుతుంది. అందుకే వేదాంతం పొగుడుతుంది, అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకర. అంటే సకల హేయ గుణములన్నీ కూడా లేనటువంటి వాడు, ఈ లోకంలో సకల కళ్యాణ గుణములన్నింటికీ కూడా ఆలవాలమైనటువంటి వాడు, మూర్తీభవించినటువంటి కళ్యాణ గుణ సంపన్నుడు శ్రీమన్నారాయణుడు అని పొగుడుతుంది వేదాంతం. అందుకే భవ్య చారిత్ర, మనం తెలుగులో దానికి విశేషణం అంటున్నాం, భవ్య చరిత్ర కలిగినటువంటి వాడు. నిన్ను నమ్మి చెడిపోయిన వాడెవడైనా ఈ లోకంలో ఉన్నాడా? లేడు కదయ్యా. అందుకే భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర. పంకజ పత్ర నేత్రుడు భగవంతుడు. అంటే పంకజము అంటే పద్మము, పద్మము వంటి కన్నులు కలిగినటువంటి వాడు భగవంతుడు. ఆ పద్మము వంటి కన్నులతో మనల్ని చల్లనైనటువంటి చూపులు చూస్తే ఇంకేం కావాలి ఈ జీవితానికి? అందుకే అంటూ ఉన్నాం, పంకజ పత్ర నేత్ర చిరశుభాకార. చిరశుభాకార, చిరము, నిత్యము, నిరంతరము కూడా సకల శుభాలని ఇచ్చేటువంటి వాడివే తప్ప అశుభాలు నీ దగ్గరకు వస్తే వస్తాయని అసలు కలలో కూడా ఎవరికీ రాదు కదా. ఎక్కడ పురాణములో కూడా ఒక చిన్న ఉదాహరణ కూడా అలా కంటికి కనపడదు కదా. అందుకని చిరశుభాకార, ఈ ఇన్ని విశేషణాల కన్నా గొప్ప విశేషణం చెప్తూ ఉన్నారు. నిత్య లక్ష్మీ సమేత, ఎప్పుడూ కూడా లక్ష్మీదేవితో కూడి ఉంటావు కదయ్యా. మేము కష్టపడి తిరుమలగిరులకు పరిగెత్తుకొని వచ్చి నిన్ను దర్శించుకుంటే హృదయ లక్ష్మీ సమేతుడై నువ్వు మాకు దర్శనం ఇస్తూ ఉంటావు. ఆ అమ్మవారెప్పుడు నీ చెంత ఉంటుంది. ఆ అమ్మ నీ చెంత ఉండడమే మా అందరికీ కూడా అదృష్టం.
ఎందుకంటే వేదాంతం కూడా లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణే ప్రార్థన చేయమంటోంది. లక్ష్మీ విశిష్ట ఏవైక ప్రపత్తవ్య ఇహోదిత అంటుంది. మరి అటువంటి లక్ష్మీ విశిష్టుడువు కదయ్యా గోవింద, అందువల్ల నీవు మాత్రమే మా అందరికీ కూడా రక్షకుడు అంటూ నీకున్మృక్కెద అత్యంత నియము మొప్ప భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర చిరశుభాకార నిత్య లక్ష్మీ సమేత అవ్యయానంద గోవింద హరిముకుంద. అవ్యయానంద అంటే ఆయన ఆనందాన్ని ఇస్తాడు. ఎలాంటి ఆనందాన్ని ఇస్తాడు అంటే అవ్యయ ఆనందాన్ని. వ్యయము అంటే ఖర్చు అయిపోవడం, అవ్యయము అంటే ఖర్చు కాకపోవడం, అంటే అయిపోకుండా ఉండడం. ఎప్పుడూ కూడా ఆయన చెంత ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఎప్పటికీ ముగియదు, అలానే ఉంటుంది. అందుకే వేదాంతం ఎంతో చక్కగా ఉపనిషత్తులు కూడా ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అంటారు. అంటే ఆనందమే భగవంతుడు, మరొకటి ఏది కూడా కాదు. అందుకే అవ్యయానంద గోవింద హరిముకుంద. ఇంతకీ ఇన్ని విశేషణాలు ఎవరివండి అంటే గోవిందుడివే, ఆ హరివే, ఆ ముకుందుడివే అని అంటూ ఉన్నారు. కాబట్టి మనందరం ఇటువంటి చక్కనైనటువంటి శ్లోకములలో పద్యములలో ఉండేటువంటి సారాన్ని గ్రహించుకొని ఆ గోవిందుణ్ణి పరిపూర్ణంగా శరణాగతి భక్తి ప్రపత్తులతో గనక చేసినట్లయితే మన జీవితాన్ని ధర్మ మార్గంలో, ఆనందమయమైనటువంటి మార్గంలో మనందరం కూడా ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు. కాబట్టి ఆ అనుగ్రహాన్ని మన గోవిందుణ్ణి కోరుకుంటూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Now